హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో కొంచెం టైం పట్టింది నాకు ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి. సో ఈ వీడియో అంతా ఏంటంటే నేను ఆ వీడియోలో చెప్పినట్టు నేను డెకరేషన్ అంతా ఇంట్లో కంప్లీట్ చేసుకొని నేను పూజకి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను అనమాట. సో ఆ రోజు కొన్ని నేను చేయాల్సిన డెకరేషన్స్ నేను చేసుకున్నాను. కొన్ని ఏంటంటే ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను నా ఫస్ట్ గృహ ప్రవేశంలో వాడినవి అనమాట. వాటినే నేను కొంచెం మోడిఫై చేసి అటు ఇటుగా పెట్టుకుంటూ దాన్ని అరేంజ్ చేసుకుంటూ వచ్చానమాట. అంటే ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి సో ఆ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ గృహ ప్రవేశంలో అందరూ అంటే పిల్లలు, మా చెల్లి, మా హస్బెండ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా కలిసి చేసుకున్నాం అనమాట. ఏమంటారు, టీమ్ వర్క్ కింద చేసుకున్నాము. సో అందుకు కొంచెం మంచిగా ప్రొడక్టివ్గా అయిందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పంతులు గారు రావడానికి ముందే మేమన్నీ కూడా ఇవి ఫినిష్ చేసుకుంటే ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఆ స్పేస్ ఇచ్చేయచ్చు అని చెప్పి అనుకున్నాం అనమాట. శైలు కూడా హెల్ప్ చేస్తుంది. ఒకటో వస్తుందా? సూపర్ పడిస్తుంది అనుకో. ఇంకో ట్రేతో వస్తుంది. నేను అంటున్నా అయ్యో పిలిచి తెప్పించండి. సో ఇలా అందరం కలిసి టీం వర్క్ లాగా ఇక్కడెక్కడ పెడదాము అని చెప్పి అనుకుంటూ అన్ని సెట్ చేసాం. మొత్తానికి అంతా కూడా ఏంటంటే నేను అనుకున్న ప్రకారం నేను తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేయగలిగాను ఆన్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ టు బీ నోటెడ్, ఎందుకంటే ఆ టైం స్పాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే జెంట్స్ అనేది ధోతి కట్టుకొని కుర్తీ వేసుకుంటే వాళ్ళకి అయిపోతుంది, కానీ మనకు అలా కాదు కదా. ఐ మీన్ లేడీస్కి అలా కాదు కదా. సో చాలా మనం రెడీ అవ్వడానికి టైం తీసుకుంటాం. అప్పటికి నేను ప్రీ డ్రేపింగ్ అన్నీ కూడా చేసి పెట్టుకున్నాను, శారీస్ అన్నీ కూడా. సో లాస్ట్ వీడియోస్ మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది నేను చేసుకున్న ప్రిపరేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది. చాలా క్విక్గా నేను అన్నీ మూవ్ ఆన్ అయిపోతాను అనమాట. అంటే కంప్లీట్ చేసుకోవాలనుకుంటాను. ఏది కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యి వెయిట్ చేసి వాళ్ళు వస్తే కానీ పని అవుదా అని చెప్పి వెయిట్ చేయను అనమాట. సో నాకు తోచినట్టు లేదంటే నాకున్న ఐడియాస్ని నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటూ ఉంటాను. సో దానికి సపోర్ట్గా మా ఫ్యామిలీ కూడా నిల్చుంటుంది. దట్స్ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ మీ. అన్నిట్లో సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడు ఈ విషయమే తీసుకోండి, ఇక్కడ డెకరేషన్కి అన్ని కలిసి చేసుకుంటున్నాము. పిల్లలేమో రిటర్న్ గిఫ్ట్స్ అన్ని తీసుకొస్తున్నారు. అలాగే మా పెద్దవాడేమో గింబల్ అనేది మేము రెంట్కి తీసుకొచ్చాము. అంటే నేను ఆఫ్కోర్స్ ఫోటోగ్రాఫర్ని పెట్టాను, వీడియోగ్రాఫర్ కూడా. కానీ ఏంటంటే మనం కొన్ని చేసే టైంలో వాళ్ళు మనకి అవైలబిలిటీగా దొరకపోవచ్చు, రాకపోవచ్చు. సో అప్పుడు నేను ఆ మూమెంట్స్ని మిస్ అవ్వకూడదు అనుకున్నాను. అందుకే గింబల్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను, అంటే రెంట్కి తెచ్చుకున్నాము. సో అది గింబల్ అనేది కొత్తగా ఉంటుంది కాబట్టి మా వాడు కొంచెం ఎక్సైట్ అయిపోయి నేను తీస్తానని చెప్పి వాడు స్టార్ట్ చేశాడు అన్నీ కూడా. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా తీశాడు అన్ని వీడియోస్. ఇన్ఫ్యాక్ట్ వీడియోగ్రాఫర్స్ కంటే కూడా. సో నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న మూమెంట్స్ అన్నీ కూడా నేను ఫోటోగ్రాఫర్ కోసం వెయిట్ చేస్తే చాలా మిస్ అయిపోయిందని అనిపిస్తోంది ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తుంటే కనుక. సో ఇవన్నీ కూడా మేము తెచ్చుకున్న గింబల్తో క్యాప్చర్ చేసుకున్నవే. సో ఫోటోగ్రాఫర్స్ అనేవారు లేట్గా జాయిన్ అయ్యారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ఇచ్చిన టైమింగ్ కూడా అదేలేండి, ఎందుకంటే పూజ స్టార్ట్ అయ్యే ముందు 1 hour బిఫోర్ ఉండమన్నాను. వాళ్ళు ఛార్జ్ పెట్టుకోవడానికి వాళ్ళన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి. సో వాళ్ళు అదే టైంకి వస్తారు కదా, బిఫోర్ వచ్చారు. సో మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ బట్టి మేము మంచిగా క్యాప్చర్ చేసుకోగలిగాం మేము చేసే పనులన్నీ కూడా. సో దిస్ ఇస్ హౌ ద అవుట్పుట్ ఇస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది దట్ వాజ్ అ గుడ్ జాబ్ వీ హ్యాడ్ డన్ అని చెప్పి. సో మేము అనుకున్న టైంకి వర్క్ అంతా కూడా మేము అనుకున్నట్టు పెట్టాల్సినవన్నీ ప్లేస్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా వెయిటింగ్ ఫర్ ఏమంటారు పండిట్జీ. ఈయన యాక్చువల్లీ వచ్చారు ముందుగానే ముగ్గు వేయడానికి. అలాగే ఒక ఆయనేమో ఇలా దేవుడిని అలంకరించడానికి వచ్చారు. సో ఇద్దరు అయితే వచ్చారు. ఒక రూమ్లో ఆక్యుపై అయిపోయి ఉన్నారు. సో ముగ్గు మీరు చూసారు కదా, సో అదంతా ఆయన చేశారు. ఇప్పుడు డెకరేషన్ అంతా కూడా ఈయన చేస్తున్నారనమాట. సో ఇది లాస్ట్ టైం నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. అంటే అది మేబీ చూడొచ్చో చూడకూడదో తెలీదు. వాళ్ళు చేసేవన్నీ కూడా దైవభక్తితో చేస్తారు కదా, మేబీ అందుకనో ఏంటో తెలీదు. మేబీ నేను చేయలేకపోయాను క్యాప్చర్, మరి తెలియదు. కానీ సో ఇప్పుడైతే కనుక
నాకు మంచి ఆపర్చునిటీ అనిపించింది. చక్కగా గింబల్ యూస్ చేస్తూ అన్ని యాంగిల్స్ నుంచి మంచిగా క్యాప్చర్ చేశాను అనమాట. కొన్ని నా దగ్గర ఉన్నవి ఇచ్చాను. అంటే మనం ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా రెడీ చేయడానికి మనం శారీస్ అనేవి ఇవ్వాలన్నమాట. శారీస్ కానీ పంచులు కానీ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అరేంజ్మెంట్ టేబుల్ అరేంజ్మెంట్ అంతా కూడా మనకి క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రొవైడ్ చేశారు మాకు అడిగితే. సో వాళ్ళు ఇచ్చిన టేబుల్స్ని అరేంజ్ చేసుకుంటూ మేము ఇచ్చిన క్లాత్స్ అనేవి ఆయన స్ప్రెడ్ చేసి మంచిగా డెకరేషన్ అనేది చేశారు. సో వెరీ మచ్ హ్యాపీ అనమాట. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. సో అన్నీ మంచిగా వర్కౌట్ అవుతున్నాయి, అన్నీ మంచిగా నడుస్తున్నాయి అనిపించింది. తర్వాత ఏంటంటే ఇవన్నీ డెకరేషన్లు అవుతుండగా ఒక పక్క మేము ఇంకా వెళ్ళి రెడీ అవుదాం అని చెప్పి అనుకున్నాము. కానీ పంతులు గారు మళ్ళీ అవన్నీ రెడీ చేస్తున్నప్పుడు కూడా నేను ఒకసారి పక్కనే ఉన్నాను అనమాట. ఎందుకంటే ఆయనకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందా లేకపోతే ఏమన్నా అడుగుతారేమో తీసుకొని రావాలి కదా అని చెప్పి. ఈ అమ్మగారికి అక్షంతలు తీసుకోండి, తీసుకో. ఉన్నాయా? రైట్. పితృభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, జనేభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. హరి ఓం. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. హరి ఓం. సుమగశ్చేగతం తస్యార్పిలోగజగన్నికః నంబోదశ్వరగణామిత్తరాజోగణాధిపః సోమయేతగణాధ్యక్షో బాలచంద్రో గజాననః ద్వాదశేతాని అమృతమస్తమస్తమస్తై స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం నానాయ స్వాహ, ఓం మనయాయ స్వాహ. దేవతాభ్యో నమః. కాశ్మీరఫలనివేదనం సమర్పయామి, భువే పృచ్చతాంబూలో సమర్పయామి, హిరణ్యగర్భాయ నమః, సువర్ణదక్షిణతాంబూలాని సమర్పయామి. గోవింద గోవింద. పలకండి. నమస్తే వాస్తు పురుష భూసయ్య నిరతి ప్రభో మద్గృహే ధన ధాన్య సమృద్ధిం కురు సర్వదా. ఓ వాస్తు పురుష, మా గృహమందు ధనము ధాన్యము ఆనందాన్ని వంశాభివృద్ధిని సౌభాగ్యాన్ని సమృద్ధిగా అనుగ్రహించు తండ్రి అని మనసులో ప్రార్థన చేసుకొని కలశాలకి నమస్కారం చేసుకోండి. గురుభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామాధిదేవతాభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఇత్యుక్త ప్రాణానాధిమ్య కుసుమాక్షితాన్ గృహీత్వా ఓం ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. దేవతానాం శోభనదేవతాభ్యో దేవతాభ్యో నమః. ఓం వారాజ్ఞే నమః, ఓం ఇంద్రాణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం గాయ నమః, ఓం త్రిముఖాయ నమః, ఓం చతుర్ముఖాయ నమః, ఓం పంచముఖాయ నమః, ఓం సుమనోహరాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం అవాయుధ నాంది శోభనదేవతా రక్షాదేవతా పృథ్వీవర్ణదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాని సమర్పయామి. ఓం గౌరీ
शास्त्रीं श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती श्री जगदाम्बा आदि महालक्ष्मी देवतामावाहयामि स्थापयामि स्थापितानि शक्ति देवी मेधा भगवन्तं ముందు మనము ఏదైనా గృహం నిర్మాణం చేయాలంటే ఆయన కడుతూ ఉండాలి. సింహాయము గజాయము ధ్వజాయము అని చెప్పి నిర్మాణం చేస్తుంది. ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ హౌసెస్ లేవు, చుట్టుపక్కల స్థలము లేదు. అందువల్ల ఆయన కనుక కరెక్ట్గా నిర్మాణం చేయకపోతే ఆ ఇంట్లో వాస్తు దోషం వస్తుంది. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఆయు ప్రమాణంగా ఉంటుంది. ఇల్లు 70 ఏళ్ళు, కొన్ని ఇల్లు 100 ఏళ్ళు, కొన్ని ఇల్లు 200 ఏళ్ళు అట్లే ఉంటాయి. అంటే ఆ ఆయు ప్రమాణం లెక్క కింద వేసి ఆ ఇంటి నిర్మాణాన్ని వేసి ఉంటారు. గజాయము ధ్వజాయము సింహాయము ఈ విధంగా ఆ నిర్మాణం పంతులు గారు వస్తారు, పెళ్లి కొడుకు వస్తారు, మరి రెడీ అవ్వాలి. రెడీ అయ్యి వచ్చేయాలి. ప్రకారం మనం ఇప్పుడు చేసుకోలేము కాబట్టి దానివల్ల ఈ యొక్క 81 గళ్ళు ఉంటాయి. మొత్తం వాస్తు పురుషుడికి సంబంధించినటువంటి పూజంతా కూడా నిర్వర్తించుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా దోషం నివృత్తి ఈ ఇంట్లో నివాసం చేయడానికి యోగ్యత కలుగుతుంది అని చెప్పడం కోసమే ఈ ముక్కు వేయడం జరిగింది. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం గురవే సర్వలోకానాం విజయే భవరోహిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం నాలుగోసారి కడుక్కునేది. భూతాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షదాయ నమః. गोदाप्रियाः लक्ष्मी दिवेदानी वाणद्गैर्वाक्यं कर्म करिष्ये. ओम मनेनापोष्टे ओमकुण्डं सम्प्रोक्ष्य आपोष्टामयोगस्तान् आयामि स्थापयामि पूजयामि घोण्यां गौरी माद्राणकन्यकपदेशपदेशाभेनमदेभूषिदाग्राप्रमेभ्यो ओमकुण्डाष्टाधिपदाभ्यो नमः. प्लुप्तस्यो देशे प्रादेशमात्रा छायात्मजाग्ने नीलवत्नाय महेन्द्रः शौर्ये प्रचोदयात् चित्राङ्गायत्ने काशकाय महेन्द्रः केतुः प्रचोदयात् ओम मृत्युंजयाय नमः. ओम त्र्यंबकजामहे त्र्यंबकवर्धनं गुरुवायुन्द्रां तं श्रीमाता स्वाहा. ఆల్రెడీ ఉన్నారు కదా, కలిసిపోయిన డిఫరెంట్ అన్ని అందరం లోకపాలక దేవతాభ్యో నమః. అగ్నిం లోకపాలక దేవతాభ్యో నమః. శాంతికర్తారా భవంతో. యమం లోకపాలక దేవతాభ్యో నమః. శాంతికర్తారా భవంతో. నైరుత్యం లోకపాలక దేవతాభ్యో నమః. శాంతికర్తారా భవంతో. वर्णम लोकपालक देवता शांतिकर्तारा पुष्टिकर्तारा भवन्तो. वायुं लोकपालक देवता शांतिकर्तारा पुष्टिकर्तारा भवन्तो. कुबेरं लोकपालक देवता शांतिकर्तारा पुष्टिकर्तारा भवन्तो. ओम ईशान्यं लोकपालक देवता शांतिकर्तारा पुष्टिकर्तारा भवन्तो. ओर्धपुरुष देवता दिवे देवता क्षेत्रपालक देवताभ्यो शांतिकर्तारा पुष्टिकर्तारा भवन्तु. ओम కొబ్బరికాయ కొట్టండి నీట్గా. ఇక ఇక్కడ ఉంచండి, నేల మీద కొట్టండి. ఓం యా ఫలనీతియా కొట్టండి నీట్గా. నీళ్ళు అక్కడే వస్తాయి. యా ఫలనీత్యా ఫల పుష్పాయాశ్చ పుష్పనీ. ఆ తాంబూలంలో పెట్టండి.
बृहस्पति प्रसूदात्तानो जन्मगुण्मतः इंद्राजष्टदिक्पालकदेवताभ्यो नमः नारिकेलखण्डध्वनिवेदनं समर्पयामि ఓం మోదీల్లో వదిలేండి అన్నం మీద పెట్టండి మీద పడితే జాగ్రత్త వేడి అక్కడ రైట్ పెట్టు ఇక్కడ ఎల్లో పెట్టు రెడ్ పెట్టు ఇక్కడ ఎల్లో ఇక్కడ రెడ్ కర్పూరం గోవింద అందరికి ఇచ్చాను బయట. సో చూసారు కదా, ఇలా పూజలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా బ్రహ్మముహూర్తంలో గృహప్రవేశం చేయడమే అనమాట. సో ఈలోపు పందిరి వాళ్ళు వేసేసారు. పందిరంతా కూడా పందిరికి ఫ్లవర్ డెకరేషన్ చేయాల్సి ఉండింది. అలాగే ఇంట్లోపల కూడా కొంచెం ఫ్లవర్ డెకరేషన్ అనుకున్నాం అనమాట, ఎంట్రన్స్లో కొంచెం మంచిగా లుక్ ఉండేలాగా. అలాగే పూజ గదికి కూడా కొంచెం మంచిగా ఫ్లవర్ డెకరేషన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాము. సో ఆ విధంగా వాళ్ళు మా పూజ కరెక్ట్గా ముగించే టైంకి వచ్చారనమాట. మేము ఆల్మోస్ట్ టైం స్పాన్ అది కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాము. ప్లస్ ఆర్ మైనస్ కొంచెం టైం అటు ఇటు అయినా పర్వాలేదు, మా పూజ అయిన తర్వాత మీరు ఎంటర్ అవ్వండి అని చెప్పి వాళ్ళకి చెప్పాము. అక్కడికి వచ్చి వెయిట్ చేశారు బయట. తర్వాత అంతా కూడా ఫ్లవర్ డెకరేషన్ అంతా కంప్లీట్ చేశారనమాట. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ దగ్గర నుంచి సైడ్ యాంగిల్స్, మేము ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అవుతామో ఆ యాంగిల్స్ అంతా కూడా ఇలా ఫ్లవర్ డెకరేషన్ అనేది చేయించాము. అలాగే ఫ్లవర్ డెకరేషన్ ఇలా ఎంట్రన్స్లో కూడా ఇలా హార్ట్ షేప్ ఆర్చ్ అనేది పెట్టించాం అనమాట. సో దట్ ఏంటంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకొని ఎంటర్ అవుతారని చెప్పి అనుకున్నాం అనమాట. అలాగే మేము ఏమైనా గ్రూప్ ఫొటోస్ తీసుకోవాలన్నా అక్కడైతే ప్రాపర్ లైటింగ్ అది బాగుంటుందని చెప్పి అక్కడ అలా అరేంజ్ చేయించాము. అలాగే నేను చేసిన ఈజిల్ బోర్డ్ స్టాండ్ మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు కదా, ఇది నేను రెడీ చేసుకున్న స్టాండ్ కూడా దాని పక్కనే ఇలా అరేంజ్ చేశాను అనమాట. ఎంట్రన్స్కి వెల్కమింగ్గా ఉంటుందని చెప్పి వచ్చే గెస్ట్లకి ఒక గైడెన్స్లా ఉంటుంది, ఇది వే ఇలా వెళ్ళాలి అని చెప్పి అలా అనుకొని అక్కడ పెట్టించాను అనమాట. తర్వాత నేను ఫుట్వేర్ ఇక్కడ వదలాలి అని చెప్పి ఒక చిన్న బోర్డ్ అనేది ప్లక్కార్డ్లా రెడీ చేసుకుని అది కూడా ప్లేస్ చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను గృహప్రవేశం చేసేటప్పుడు ఏంటంటే నాకు అది చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. ఇంటి ముందే చెప్పులన్నీ కూడా అందరూ ఇప్పేసి లోపలికి వస్తారు కదా, అది కొంచెం చూడడానికి నాకు పెద్దగా నచ్చలేదు. సో ఈసారి అందుకే బిఫోర్గా ప్లాన్ చేసుకుని ఒక ప్లక్కార్డ్ అనేది రెడీ చేసి ఒక పాట్కి గుచ్చి నేను దాన్ని ఒక సైడ్కి అరేంజ్ చేశాను అనమాట. సో దట్ ఫుట్వేర్ అంతా కూడా అక్కడ ఇప్పుతారని చెప్పి. సో చూసారు కదండి, ఇదన్నమాట ఇవాళ వీడియోకి. హోప్ మీకు నచ్చే ఉంటుంది. సో ఇవన్నీ నా ఐడియాస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డెఫినెట్గా ఒక లైక్ చేసి వెళ్ళండి. ఎవ్రీ టైం నేను అడుగుతున్నట్టే మీరు ఇచ్చే ప్రతి లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు. దాన్ని నాకు బూస్టింగ్గా తీసుకొని నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఇంకా బెటర్గా ఇంకా మంచిగా చేసి ముందుకు రావడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది. సో ప్లీజ్ డూ లైక్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.